వెల్కమ్ బ్యాక్. ఇక పెహల్గాం దాడితో భారత్ లో ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్ర సాధనకు ఇందూరు నుంచే పునాది పడుతుందన్నారు. అయితే హిందువుల ప్రాణాలంటే లెక్కలేదంటూ నిప్పులు చెరిగారు. ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా అంటూ నిలదీశారు. పాకిస్తానీయులను దేశం నుండి పంపించేయాలన్నారు ధర్మపురి అరవింద్. ఇక మరోవైపు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని పిలుపునిచ్చారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు రాకేష్ రెడ్డి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు. అయితే దేశం ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు రాకేష్ రెడ్డి. పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లేనాయి. ఎందరో ఊచకోతకు గురైనరు కశ్మీర్ లో. 89ల నుంచి మొదలైన కశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని తరిమేయబడ్డది. బడ్డరాడ్ నుంచి ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎందుకు పోతున్నారు? ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళని ఎలగొట్టలేరట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక్కడ ఉన్నట పాకిస్తాన్ జైల్లో ఎల్లగొట్టమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఎన్నికి పోతుంది. మహారాష్ట్రలో ఎల్లగొట్టిండ్రు, గుజరాత్ లో ఎల్లగొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్ లో ఎల్లగొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు. బుల్డోజర్ ఫస్ట్ ఎల్లగొడతారు, ఈడ మాత్రం ఎల్లగొడతలేదు. అంటే నాకు సిగ్గుచేట ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళిండ్రు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు. నరేంద్ర మోడీ సిర్ఫ్ పుల్ సడక్ బనానే నయా आया भाई. नरेंद्र मोदी भारत देश को जगत गुरु के जैसा खड़ा करने के लिए आया. మోదీ జీ నాయకత్వంలో ఇప్పుడు పెరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు, మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినరో పాకిస్తాన్ టెర్రరిస్టులు, వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు, దీటైన జవాబు కాదు, పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగైతుంది. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం. ఇది నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ లో. ఏం జరుగుతున్నది కశ్మీర్ లో? హిందూ అయితే కాదు తప్పిరు. ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళు అడిగిండ్రా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందూ అయితే కాదు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్న వేదిక ద్వారా దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోండి, పిల్లలు కడుపు నిండా కనుకోండి, లేదా మొత్తం ధర్మం కూడా ఉంచుకోండి. సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలు ఇంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతాం. ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం.